హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 10వ తారీఖు 6వ నెల 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు నేను పేపర్ అనాలిసిస్ అయితే అప్లోడ్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే ఈరోజు అసలు ఎలాంటి మంచి ఆర్టికల్స్ ఏమీ లేవు. జస్ట్ ఒక 4 ఆర్టికల్స్ అయితే మంచి రావడం జరిగింది. సో ఆ 4 ఆర్టికల్స్ కోసం మీ టైం వేస్ట్ చేయకూడదు అనేసి ఆపేయడం జరిగింది. సో రేపు చేయబోయే కరెంట్ అఫైర్స్లో ఈ 4తో మొత్తం ఇంక్లూడ్ చేసి ఎన్ని వస్తే అన్నీ అయితే మీకు చేయడం జరుగుతుంది. సో మీకు చాలాసార్లు చెప్పాను, కరెంట్ అఫైర్స్ ఒకవేళ తక్కువ ఆర్టికల్స్ ఉంటే చేయను. సో వాటిలో నెక్స్ట్ రాబోయే ఆర్టికల్స్ని ఇంక్లూడ్ చేసి అయితే చెప్తానని. సో రేపు వచ్చే బట్టి దాన్ని ఇంక్లూడ్ చేసి అయితే చెప్తాను. సో ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇందులో హైలైట్ క్వశ్చన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అండ్ మేక్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే పీడిఎఫ్ ప్రొవైడ్ చేసి ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ యాప్ ఉంది. అందులో తెలుగు అండ్ ఇంగ్లీష్ క్విజ్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని ట్రయల్స్ చేస్తూ ఉండండి. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఏ దేశంలో 56 పాఠశాలలను పునర్నిర్మిస్తామని భారత్ హామీ ఇచ్చింది అంటే ఆన్సర్ వచ్చేసి నేపాల్ అండి. ఓకేనా, నేపాల్. చూడండి, ఇప్పటికే నేపాల్తో మనకి మ్యాప్కి సంబంధించిన చాలా విషయాలపై మనం ఇబ్బంది పడుతున్నాం. ఆ విషయం మనందరికీ తెలుసు. సో ఇరు దేశాల మధ్య కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది. దీనికోసం ప్రత్యేక పటం ఆమోదం కూడా నేపాల్ అయితే ఆమోదించుకోవడం, దాన్ని అయితే ప్రజెంట్ పెండింగ్లో పెట్టడం జరిగింది. ఓకేనా, సో అది. అండ్ అయితే ఇలా ఉంటుండగానే సో భారత్ ఎంబీసీ అంటే అక్కడికి సంబంధించి ఏదైతే అంబాసిడర్ సంబంధించిన అంటే విదేశీకి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉంటుందో భారతదేశానికి సంబంధించి అది మరి విద్యా మంత్రిత్వ శాఖ సెంట్రల్ లెవెల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ యూనిట్ CLPU కింద 56 ఉన్నత మాధ్యమిక పాఠశాలను అయితే తిరిగి నిర్మించడానికి మొత్తం 7 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOUలపై సంతకాలు అయితే చేసింది. సో పాఠశాలల పునర్నిర్మాణం కోసం MOUలో చేర్చబడిన ప్రాంతాలు ఏంటంటే కోర్బా, నువాకోట్, ధేడింగ్, డొలాఖా, కావ్రేపాలన్ చౌక్, రామ్చాప్ మరియు నేపాల్లోని సింధుపాల్ చౌక్ జిల్లాలు అయితే ఉన్నాయి. సో ఈ జిల్లాలన్నింటిలో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మొత్తం 56 పాఠశాలను అయితే అక్కడ డెవలప్ చేయబోతుంది మన ఇండియన్ గవర్నమెంట్. సో అది. అండ్ అంతేకాకుండా గైస్, ఎవరైనా ఒకవేళ 10th క్లాస్ ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, అంతేకాకుండా పుదుచ్చేరిలో క్యాన్సిల్ చేయడం జరిగింది కదా, అయితే వాళ్ళని ఎలా ప్రమోట్ చేస్తారు, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి ఒకసారి చూడండి. అండ్ నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ బ్యాంకు కోవిడ్-19 ఎదుర్కోవడానికి ఏ రాష్ట్రానికి 1950 కోట్ల రూపాయలను ప్రకటించింది అంటే ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి. సో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చెప్పారంటే, ప్రపంచ బ్యాంకు కరోనా వైరస్ పై వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి అండ్ అభివృద్ధి పనులను అయితే పరిష్కరించుకోవడం కోసం మా రాష్ట్రానికి 1950 కోట్ల రూపాయలను అయితే వరల్డ్ బ్యాంక్ ప్రకటించిందని చెప్పారు. తర్వాత థర్డ్ క్వశ్చన్ అండి, ఇటీవలే నాసా విశిష్ట ప్రజా సేవా పథకంతో ఎవరిని సత్కరించారు అంటే ఆన్సర్ వచ్చేసి రంజిత్ కుమార్. ఓకేనా, కేరళకు చెందిన ఇంజనీర్ మరియు వర్జీనియాకు చెందిన భారతీయ పారిశ్రామికవేత్త రంజిత్ కుమార్. అయితే తన కార్యనిర్వాహక నాయకత్వం ద్వారా నాసాకి చేసిన సేవలకు గాను నాసా విశిష్ట ప్రజా సేవా పథకం కింద ఇతన్ని అయితే ఈ యొక్క గుర్తింపుతో ఇతన్ని సత్కరించడం జరిగింది. సో ఇంజనీరింగ్ మరియు సాంకేతిక నైపుణ్యం మరియు కస్టమర్ సంతృప్తి పరంగా ఇతనికి అవార్డుని అయితే ప్రకటించడం జరిగింది నాసా. తర్వాత ఫోర్త్ వన్, భారతదేశంలో హౌసింగ్ ఫైనాన్స్ సెక్యూరిటైజేషన్ మార్కెట్ అభివృద్ధి కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి హర్షవర్ధన్ అండి. చూడండి, అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు వర్తించే మార్గదర్శకాలతో కూడిన లోన్ ఎక్స్పోజర్ల అమ్మకం కోసం డ్రాఫ్ట్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ మరియు స్టాండర్డ్ ఆస్తుల సెక్యూరిటైజేషన్ కోసం డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ అనే 2 ముసాయిదా పత్రాలని RBI ప్రతిపాదించింది. సో అదేవిధంగా ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు సవరించిన మార్గదర్శకాల్లో డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన భారతదేశంలో హౌసింగ్ ఫైనాన్స్ సెక్యూరిటైజేషన్ మార్కెట్ అభివృద్ధి కమిటీ అయితే సిఫార్సు చేయడం జరుగుద్ది. అంటే అందులో మార్పులు కానీ చేర్పులు కానీ అనేది సో RBIకి ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వీటిపై కొన్ని చేంజెస్ కానీ లేదంటే కొన్ని ఫిక్సర్స్ కానీ కొన్ని ఫినిషన్స్ కానీ సో ఇతని అధ్యక్షతన RBIకి అయితే తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏం చేస్తారంటే మన ఇండియాలో ఉండే అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల మధ్య మార్గదర్శకాలను అయితే మారుస్తారనమాట. తర్వాత ఫిఫ్త్ వన్, మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు KOI 456.04 అనే కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. దాని హోస్ట్ స్టార్ కెప్లర్ 160. అయితే ఈ అధ్యయనం ఏ పత్రికలో ప్రచురించబడింది అంటే ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రం అనే ఒక
అది ఒక పత్రికలో చూడండి, ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రం అనే ఒక పత్రికలో దీన్ని ప్రచురించారు. చూడండి, గొట్టెంగన్ జర్మనీకి సంబంధించి జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రీసెర్చ్, సోన్స్బర్గ్ అబ్జర్వేటరీ అండ్ గుట్టెంగన్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మరియు నాసా నేషనల్ ఏరోనాటిక్స్ శాస్త్రవేత్తల బృందం మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎంపీఎస్ నేతృత్వంలో కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించి KOI 456.04 అండ్ దాని హోస్ట్ స్టార్ కెప్లర్ 160 అనే ఒక కొత్త గ్రహాన్ని అయితే ఫైండ్ అవుట్ చేశారు. గుర్తుపెట్టుకోండి. ఈ పరిశోధన ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్లో ప్రచురించారు. అధ్యయనం యొక్క ప్రధాన రచయిత డాక్టర్ రేనే హెల్లెర్. ఓకేనా. సో ఏదైతే భౌగోళిక శాస్త్రం చూడండి, ఇక్కడ ఏదైతే మీకు చెప్పానో ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రం అని చెప్పానో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రానమీ జర్నల్లో దీన్ని అయితే ప్రచురించారు. దీనికి ఎవరు అధ్యక్షత వహించారంటే ఈ రచించడాన్ని డాక్టర్ రెనే హెల్లర్. తర్వాత 6th వన్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డిఆర్ట్ అంటే DIAT COVID-19తో పోరాడడానికి అనన్య అనే ఒక నానో టెక్నాలజీ ఆధారిత క్రిమి సంహారక స్ప్రేను అభివృద్ధి చేసింది. అయితే DIAT అనేది ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి పూణేలో ఉంది. సో DIAT అంటే ఏంటంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దీన్నే DIAT అంటారు. అయితే ఇది ఒక నానో టెక్నాలజీ సహాయక సూత్రీకరణలో భాగంగా అనన్య అనే ఒక నీటి ఆధారంగా పనిచేసే ఒక క్రిమి సంహారక స్ప్రేని అయితే డెవలప్ చేశారు వీళ్ళు. దీనిని సాధారణ ప్రజలు మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికులు అంటే లైక్ నర్సెస్, అంతేకాకుండా ANMs, లైక్ వార్డు అండ్ అంబులెన్స్ డ్రైవర్స్, వీళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. దీని పేరు అనన్య. తర్వాత 7th వన్, ఇటీవలే వార్తల్లో నిలిచిన అమిత్ పంగల్ మరియు వికాస్ కృష్ణన్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు అంటే ఆన్సర్ వచ్చేసి బాక్సింగ్ అండి. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రపంచ రజత పథక విజేత అమిత్ పంగల్ మరియు అనుభవజ్ఞుడైన వికాస్ కృష్ణను రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుకి అయితే ఎంపిక చేస్తారు. సో ఇది అథ్లెటిక్స్ కానీ స్పోర్ట్స్లో కానీ ఇచ్చే ఒక అత్యుత్తమ అవార్డుగా చెప్పుకోవచ్చు, ఒక పురస్కారం అవార్డుగా చెప్పుకోవచ్చు. ఇది సంవత్సరానికి ఒకసారి ఇస్తుంటారు. అయితే ఈ సంవత్సరానికి వీళ్ళిద్దరిని ఎంపిక చేసిందనమాట. అయితే ఆసియా క్రీడల ఛాంపియన్ అయిన పంగల్ 52 కిలోల్లో ఏ జాతీయ క్రీడా పురస్కారాన్ని కూడా ఇప్పటివరకు అందుకోలేదు. తర్వాత 8th వన్, ఇటీవలే కన్నుమూసిన మాజీ కేంద్ర మంత్రి అర్జున్ చరణ్ సేది ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఒడిశా. భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో స్వల్ప అనారోగ్యం అంటే చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారు. అతను మాజీ కేంద్ర జనవనరుల మంత్రిగా 2000 నుండి 2004 వరకు అర్జున్ చరణ్ అతని పేరు, అతను పనిచేయడం జరిగింది. అతను 79 సంవత్సరాల వయసులో చనిపోయారు. సో భద్రాక్ లోక్సభ నియోజకవర్గం నుంచి 8 టైమ్స్ అతను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవడం. అతను 18 సెప్టెంబర్ 1941 ఒడిశాలోని భద్రాక్ నుండి అయితే జన్మించడం జరిగింది. తర్వాత 9th వన్, కాంటాక్ట్లెస్ విమాన ప్రయాణం కోసం IIT గువాహతి విద్యార్థులు అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ పేరేంటి అంటే ఫ్లైజీ అండి. ఫ్లైజీ FLYZY ఫ్లైజీ. ఓకేనా. చూడండి, మహమ్మారి సమయంలో ప్రయాణికులు ముట్టుకోకుండా విమాన ప్రయాణాన్ని అనుభవం అందించడానికి అలా చేయడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహతి స్టూడెంట్స్ ఫ్లైజీ అనే ఒక మొబైల్ యాప్ని డెవలప్ చేశారు. ఈ యాప్ను దీపక్ మీనా, హన్స్రాజ్ పటేల్ మరియు అర్జిత్ సింగ్ అభివృద్ధి చేశారు. ఫ్లయర్లకు అంటే ఎవరైతే విమానంలో ప్రయాణిస్తారో వాళ్ళకి ఒత్తిడి లేని మరియు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి ఫ్లైజీని భారతదేశపు అత్యుత్తమ ఏవియేషన్ IT టెక్నాలజీ సంస్థగా నిర్మించడం జరిగిందని చెప్పారు. సో తర్వాత 10, 9 జూన్న 2020 విడుదల చేశారు. ఏంది? బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ని. అయితే ఈ యొక్క తాజా ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే జెఫ్ బెజోస్ ఎవరండి? అమెజాన్ వ్యవస్థాపకులతను. సో బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రపంచంలో ధనవంతుల జాబితా ర్యాంకింగ్స్ని నిన్న రిలీజ్ చేశారు. సో అందుకని ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో అమెజాన్ CEO జెఫ్ బెజోస్ ఈ ఏడాదికి ఇప్పటి వరకు అతని నికర విలువ దాదాపు $35 బిలియన్ జోడించి $150 బిలియన్ నికర విలువ కలిగిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అతను నిలవడం జరిగింది. అయితే సెకండ్ ప్లేస్లో $115 బిలియన్ రెండవ ధనవంతుడిగా బిల్ గేట్స్ ఉన్నారు. అయితే మన ఇండియాలో ముఖేష్ అంబానీ ప్రపంచంలో 12వ ధనవంతుడిగా అండ్ ఇతని నికర విలువ చూసుకుంటే 57.2 బిలియన్లు అనమాట. అది తర్వాత మన ఆసియాకి చెందిన అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. తర్వాత 11, కరోనా వైరస్ రోగుల కోసం భారత వైమానిక దళం రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన వాయు మార్గంగా పనిచేసే రెస్క్యూ ప్యాడ్ పేరేమిటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్పిట్.
ఆర్పిట్. భారత వైమానిక దళం ఆర్పిట్ అనే ఒక ప్రత్యేకమైన ప్యాడ్ను రూపొందించింది. సో అండ్ లైక్ ఇది ఒక జెట్ టైప్లో, అంటే ఇది ఒక విమానం టైప్ అనమాట, అని దీన్ని ప్యాడ్ అంటారు కాకపోతే. సో అభివృద్ధి చేసింది, అంతేకాకుండా దాన్ని ఆల్రెడీ వాడుకలోకి తెచ్చేసింది. సో ఆర్పిట్ అంటే ఒక వివిక్త రవాణా కోసం వాయు మార్గం కింద వెళ్ళే ఒక రెస్క్యూ ప్యాడ్. అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలు, వివిధ మరియు మారుమూల ప్రాంతాల నుండి కోవిడ్-19తో సహా అంటువ్యాధులతో బాధపడుతున్న వారిని సో తమ ప్రాంతాలకి తీసుకువెళ్ళడము, హాస్పిటల్లో జాయిన్ చేయించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో దేశీయంగా రూపొందించిన, అంటే మన ఇండియా అయితే దీన్ని రూపొందించింది, అది కూడా 60,000 రూపాయల వ్యయంతో దీన్ని డెవలప్ చేశారు. తర్వాత 12 మెర్సెస్ యొక్క 2020 క్రాఫ్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం జీవన వ్యయం పరంగా ప్రవాసులకు అత్యంత ఖరీదైన నగరంగా పేరు పెట్టింది. ప్రవాసులు అంటే సో ఒక దగ్గర నుండి ఒకరికి, అంటే ఒక ఉపాధి కానీ లైక్ ఏంటంటే వలస కాదు, ప్రవాసులు అంటే ఒక పని మీద, పర్టికులర్ పని మీద, పర్మనెంట్ పని మీద ఇలా వెళ్ళేవారు అనమాట. సో ముంబై అనమాట. అంటే జీవన వ్యయ పరంగా ప్రవాసుల కోసం భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై దేశంలో అత్యంత ఖరీదైన నగరం అనమాట. అంటే లైక్ ఎవరైనా నేను అక్కడ జీవించాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అక్కడ జీవించాలనుకునే వాళ్ళకి లేదా బిజినెస్ పరంగా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అత్యధిక ఖరీదైన నగరంగా ముంబై నిలిచింది మన ఇండియాలో. ఇది మెర్సెస్ యొక్క 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని కూడా నిన్న రిలీజ్ చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ముంబై 60వ స్థానంలో ఉంది, ఓకేనా. అయితే ఆసియాలో చూసుకుంటే 19వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ముంబై 60 స్థానంలో ఉంది. అయితే ఆసియాలో 19వ స్థానంలో ఉన్న ముంబై, దాని తర్వాత న్యూఢిల్లీ 101వ స్థానంలో, చెన్నై వచ్చేసి 143వ స్థానంలో, బెంగళూరు 171 స్థానంలో, కోల్కతా 185వ స్థానంలో ఉన్నాయి. అది తర్వాత వచ్చేసి 13 ఇటీవలే కన్నుమూసిన పియారి నుర్కుజింజా ఏ దేశ అధ్యక్షుడు అంటే బురుండి అండి. బురుండి రిపబ్లిక్ అధ్యక్షుడైన పియారి నుర్కుజింజా గుండెపోటుతో చనిపోయారు. ఆయన వయసు చనిపోయే టైంకి 55 సంవత్సరాలు. 15 సంవత్సరాల పాటు అతను మిస్టర్ నుర్కుజింజా ఆగస్టులో, అంటే అతను అధికారంలో ఉన్నారు 15 ఇయర్స్ బట్టి, అంటే చూసుకోండి, అంటే మూడు సార్లు పాలించారు వరుసగా. సో మిస్టర్ నుర్కుజింజా ఆగస్టులో పదవి విరమణ చేయాల్సి ఉంది, కాకపోతే దానికి టైం ముందే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 14 ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం యుఎన్డిపి, ఓకేనా, యుఎన్డిపి అంతేకాకుండా హెచ్ఎస్బిసిలతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది అంటే రీసైకిల్ అండి. దేశంలో స్థిరమైన ప్లాస్టిక్ వ్యర్థాల పదార్థాల నిర్వహణ పద్ధతులను డెవలప్ చేయడం కోసం సో ప్రాజెక్ట్ పృథ్వీ కోసం వ్యర్థ పదార్థాల నిర్వహణ స్థలంలో డిజిటల్ టెక్నాలజీ సంస్థ అయిన రీసైకిల్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి మరియు హిందుస్థాన్ కోకోకోలా పానీయాలు హెచ్ఎస్సిసిబితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కారణంగా ఏంటంటే రీసైకిల్ అనేది తన క్లౌడ్ మరియు మొబైల్ యాప్స్ను ద్వారా ఈ రీసైకిల్ విధానంతో అవగాహన పెంచుతుంది ప్రజల్లో. పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్లు, ఆర్డబ్ల్యూలు మరియు బల్క్ జనరేటర్ల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం అండ్ ఛానలైజేషన్ చేయడం, రీసైక్లర్తో కనెక్ట్ అవ్వడం, రీసైక్లింగ్ పర్యావరణ వ్యవస్థ మరియు ఒక లూప్ను మూసివేయడం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో వ్యర్థ పదార్థాలను ఏ విధంగా వేరు చేయాలి, వేరు చేసి చెత్తగా పడేయడము, అంతేకాకుండా దానివల్ల రీసైక్లింగ్ అయితే మనకి లాభాలు ఏంటి, ప్రతిదీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడమే దీని యొక్క పని. తర్వాత 15 జగనన్న చేదోడు అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. సో పేదల అభ్యున్నతికి కారణంగా వాళ్ళలో డెవలప్మెంట్ని, వాళ్ళని ప్రోత్సాహం అందించే విధంగా, వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క జగనన్న చేదోడు అనే ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ యొక్క ఏదైతే ఈ పథకం ఉందో, ఈ పథకం ద్వారా ఎవరినైతే ఎంపికైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలను అయితే జమ అయితే చేస్తారు. సో వీళ్ళని ఇలాగా మొత్తం 2.47 లక్షల మందిని అయితే సెలెక్ట్ చేశారు. దీనికోసం 247.04 కోట్లు అయితే జమ చేయనున్నారు. అయితే జగనన్న చేదోడు ద్వారా నాయి బ్రాహ్మణులు అంటే సలూన్ షాప్స్ ఎవరైతే చేస్తారో, కటింగ్ చేస్తారో వాళ్ళు, రజకులు అంటే బట్టలు ఉతికే వాళ్ళు అండ్ ఐరన్ చేసేవాళ్ళు, టైలర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయంగా 10,000 రూపాయలు అయితే ఇవ్వనున్నట్టు, అది కూడా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను అయితే పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం అయితే వాళ్ళకి ఈ యొక్క 10,000 ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుంది. సో ఇది గైస్ ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.